హలో ఎవ్రీవన్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మీ ముందుకి ఒక మినీ వ్లాగ్తో వచ్చాను. ఆ వ్లాగ్ దేని గురించి అనంటే, రాయవరం విలేజ్లో సాయి తేజ విద్యానికేతన్ స్కూల్లో స్టడీ ఎక్స్పో జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్, ఆ స్టడీ ఎక్స్పోని ఎక్స్ప్లోర్ చేసేద్దామా మరి. వెళ్ళగానే మమ్మల్ని స్టూడెంట్ వాలంటీర్స్ రిసీవ్ చేసుకుని ఏవీ రూమ్కి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలంతా భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు. ఈ స్టడీ ఎక్స్పో చూస్తున్నంతసేపు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ థీమ్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు స్టడీస్ తప్ప ఇలాంటి ఎక్స్పోస్ని ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. బట్ థ్యాంక్ గాడ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారాయి. ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇది మా సిస్టర్ రేవతి చేసిన ప్రాజెక్ట్ అనమాట, హ్యూమన్ ఫండమెంటల్ రైట్స్ గురించి. నన్ను చూడగానే మా చెల్లి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇలా ఈరోజు ఎన్ని ప్రాజెక్ట్స్ చూసానో లెక్కే లేదు. వీళ్ళ క్రియేటివిటీకి మాత్రం నేను ఫిదా అయిపోయాను. పిల్లల్ని పేరెంట్స్లా కేర్ చేస్తూ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకొస్తున్న సాయి తేజ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్కి నా హ్యాట్స్ ఆఫ్. అండ్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీ ఎఫర్ట్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపించాయి మీ ప్రాజెక్ట్స్లో. సీరియస్లీ ఇన్ని ప్రాజెక్ట్స్ చూసిన తర్వాత దేనికి ఓట్ చేయాలా అని చాలా పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాను. బట్ ఫైనలీ ఓటింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంతేనండి ఈ ఎక్స్పో కబుర్లు. ఇక ఉంటాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.